రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నినాదాలు చేశారు. ఉద్యోగులకు ఇచ్చే పే స్కేల్ ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ల పునరుద్ధరణ చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి అన్నారు. ఆర్టీసీ మేనేజ్మెంట్కి 13 మార్చి 2026న సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్ మీద 42 రోజులు అయినా కూడా ఆర్టీసీ మేనేజ్మెంటు పిలవలేదు. గవర్నమెంట్ పిలుస్తుందని నిన్న పిలిచారు చర్చలకి. ఆ చర్చల సందర్భంగా ఆర్టీసీలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు వచ్చాయి. సమ్మె నోటీస్ ఇచ్చింది జాయింట్ యాక్షన్ కమిటీయే అయినా ఆర్టీసీ యాజమాన్యం అన్ని యూనియన్లు పిలుచుకున్నారు. అన్ని యూనియన్లు వచ్చాయి, అన్ని యూనియన్లు మాట్లాడాయి, అన్ని యూనియన్ల సమస్యల గురించి చర్చించాయి. అన్ని యూనియన్లు కూడా ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఎలివేట్ చేయడం జరిగింది. అయితే అక్కడ పోయిన తర్వాత ఐఏఎస్ కమిటీ ఏదైతే ఉందో జీఓఎంఎస్ నెంబర్ 66 అది మా ముందు పెట్టారు. ఏమిటా జీఓఎంఎస్ నెంబర్? మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు, 32 డిమాండ్లు ఉన్నాయి. ఈ 32 డిమాండ్ల మీద మేము స్టడీ చేయాలి, గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. దానికి నెల రోజుల సమయం పడుతుంది. కాబట్టి మీరు సమ్మె వాయిదా వేసుకోండి. మేము ఒకటే చెప్పాం, ఈ సమస్యలు ఇప్పటివి కావు. 2025లో కూడా సమ్మె ఇచ్చాం. మే 7వ తారీఖున సమ్మె జరగాల్సి ఉండే. పొన్నం ప్రభాకర్ గారు రిక్వెస్ట్ చేశారు సమ్మె వాయిదా వేయండి అని. నేషనల్ ఇంటిగ్రేషన్ సమస్య ఉంది, వాయిదా వేయండి అన్నారు, వాయిదా వేశాం. ఇప్పుడు 2025 మీరు నిజంగా ఈ కమిటీ వేయాల్సి ఉంటే 2025లోనే కమిటీ వేయాల్సి ఉండే. అప్పటికి సంవత్సరం టైం ఇచ్చాం. ఇక టైం ఇచ్చేది లేదు. 1 సంవత్సరం ఆల్రెడీ ఇచ్చినాం. ఇక కార్మిక వర్గం నుంచి టైం ఇచ్చేది లేదు. ఆర్టీసీ మేనేజ్మెంట్కి